బంక బెంగులు కూడా ఎవడెవడో ఊడబిక్తున్నారు. అసలు ఎవడైతాడు 10 మందిలోకి పిలిపించి వాడు మానవ విన విద్య తీర్చనే నడుతుంది కానీ అరే పీసులు పోతున్నాయి ఏం కదరు తీసుకుని. అరే పీసులు ఉంటలేవురా, పీసులు కూడా విక్కిపోతారు ఎవడన్నా ఉన్నా రాజా మీద అట్లయింది పరిస్థితి. మళ్ళా కట్టి కనబడే లేదు ఎవడు వచ్చి చూస్తే. రమేష్ అన్న ఏమైంది గట్ల తిరుగుతున్నావు? గారు రకిన వాడుతుంది ఏమైంది గిట్ల తిరుగుతాను? అరే పీసులు కూడా విక్కిపోతురు తమ్మి. ఏది మన మోటార్ పోసేది మళ్ళా వంక బొంగులు ఉంటాయా అవి కూడా తీసుకొని పోతారు. రమేష్ అన్న మానాలు ఉన్నాయా జనాలకి? నువ్వు రైతు ఆడు రైతు గిట్లా చేస్తారు ఎవడన్నా? ఆడు ఓడి వేసింది నాకు తెలిసి ఇంకా కళ్యాణ్ గాడే. అవునా? ఆడే నీకు ఇక్కడ ఊళ్ళో గుర్తించి పోయింది కదా ఆడే కలవటాడు. నన్ను ఏమంటాడు నీకు వాడు రెడ్ హ్యాండ్ గారు దొరకాలంటే ఏం చేయాలి చెప్పన్నా? మిలాన్ గ్రూప్ వాళ్ళు సిసి కెమెరాలు పెడుతుంటే సిసి కెమెరా పెట్టుకో. ఈడ కరెంటు బాగా ఎక్కువ ఉంటది కదా ఆగుతుంది, అది పేలిపోతాయి. నీకు ఆ భయం ఉందా? దానికి కరెంట్ అవసరం లేదే, మంచి సోలార్ కెమెరా ఛార్జింగ్ అవుతుంది, పొద్దున్న దాకా తెల్లని దాకా నడుతుంది. ఇంకెక్కడ డోకెక్కడదే మరి? ఎక్కడ దొరుకుతాయి? అది ఎక్కడ దొరుకుతుంది? ఇగో మిలాన్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ నెంబర్లు పెడుతున్నా, వాళ్ళకి ఫోన్ కొట్టు, ఆర్డర్ పెట్టు, కథ ఇంటికి వస్తుంది, పిటి వేసుకో. ఆ కళ్యాణ్ గారి దొరకబట్టి 10 మందిలో పెట్టి దానికి పెడదాం. ఇప్పుడు పిడి చేసడానికి వాళ్ళు వస్తారా మరి? అచ్చుడు ఎందుకు? వాళ్ళు చెప్తారు, మనం పిటి చేసుకుంటే అయిపోయి. అంతేనా? అంతే. అరే మంచి పని చేసిన తమ్మి నిజంగా. కదా నాడు నీ అవకం కట్టుకుందాం. ఇక మీకు కూడా కావాలంటే ఇక్కడ నెంబర్లు పెడుతున్నా, దాని బుక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోరి, తెచ్చుకోరి. పోదాం.